డెకాయిట్ మూవీ ఈరోజు విడుదల కావడం జరిగింది. మరి ఆ మూవీ ఎలా ఉందో ఆడియన్స్ యొక్క రియాక్షన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎలా ఉంది? చాలా బాగుందండి మూవీ. యాక్చువల్గా ఇది థ్రిల్లరా లేకపోతే యాక్షన్ మూవీయా లేకపోతే లవ్ స్టోరీ ఏంటి మూవీ? అంటే మీరు చూసి తెలుసుకోవడమే, అన్నీ ఉన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ చాలా బాగా చేశారు. అడ్విశేష్ యాక్టింగ్ కానీ అన్నీ బాగున్నాయి సినిమాలో. యాక్చువల్గా ఉంటే బాగా వైరల్ ఉంది ఏంటంటే ఎవరో ఒక హీరో అడివిశేష్ గారిని ఇదేంటి నువ్వు ఎప్పటికన్నా లైఫ్ లో పెద్ద సినిమా తీయగలవా అని అన్నారని చెప్పి రీసెంట్ ఇంటర్వ్యూస్ అంతా జరిగింది. ఈ మూవీ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? నో కామెంట్స్. మూవీ బాగుంది. ఐ గెస్ అడ్విశేష్ బాగానే కంబ్యాక్ ఇచ్చారు. చాలా బాగుంది మూవీ. ఈ మూవీ కాంబినేషన్ ఆఫ్ థ్రిల్లర్ ఇంకా లవ్. సో డెఫినెట్లీ వచ్చి చూడాలి. ఇట్స్ వెరీ గుడ్. సో వర్తబుల్, మంచిగా అనిపించింది. వీకెండ్ ఫ్రెష్గా అనిపించింది. సో స్టోరీ బాగుంది. ట్విస్ట్ అయితే హైలైట్. సో సార్ ట్విస్ట్ కోసం అయితే చూడొచ్చండి. హైలైట్ డెకెట్ ఆపరేషన్ అండి. సో మనకి ఎలాంటి బోరింగ్ అనిపించకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమా బాగా తీశారండి. సో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు మంచిగా అనిపించింది. యాజ్ యూజువల్ అండి. సో తను చాలా న్యాచురల్ ప్రజెంట్ చేశారండి. చాలా న్యాచురల్ యాక్ట్ చేశారు. ఇద్దరికి ఈక్వల్ స్కోప్ ఉందండి. సో మృణాల్ కానీ మన అడివిశేష్ గారు అని ఇద్దరు ఈక్వల్గా స్క్రీన్ షేర్ చేస్తూ సో సినిమా మొత్తాన్ని వాళ్ళ భుజాల మీద నడిపించుకున్నారండి. సో హిట్ మూవీ అండి. సాంగ్స్ అయితే వచ్చిన రూబో సాంగ్ చాలా బాగుంది. వాళ్ళిద్దరు చాలా ఎమోషనల్ లవ్ స్టోరీ చాలా బాగుంది. చూడడానికి చాలా డీసెంట్. శేష్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా చేశారు. డిసప్పాయింట్ చేయలేదు. అతను స్లాంగ్ కానీ అతని యాక్టింగ్ కానీ ప్రీవియస్ చిత్రాల్లో కన్నా చాలా బాగుంది. యాక్టింగ్ అయితే చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందండి. ఇద్దరు పేరు చాలా బాగుంది. అద్భుతంగా ఉంది. మనం సీతారామ సినిమాలో చూస్తుంటాం. దానికి మించిన యాక్టింగ్ చేసింది మృణాల్ ఠాకూర్. అయితే బోరింగ్ అయితే లేదు. జస్ట్ డీసెంట్ లవ్ స్టోరీ. చాలా సాక్రిఫైస్ లవ్ స్టోరీ అని కూడా చెప్పొచ్చు. చాలా అయితే బాగుంది సినిమా అయితే. బాగుందండి మూవీ. చాలా బాగుంది మూవీ. హైలైట్స్ అంటే ఏం చెప్తారండి సినిమా హైలైట్స్? హీరోయిన్ హీరోనే హైలైట్స్. అండ్ క్లైమాక్స్ బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. అండ్ శేష్ గారి పాత సినిమాతో పోల్చుకుంటే ఇది ఆ హిట్ రేట్ లోనే ఉంటుందా ఈ సినిమా? ఇది లవ్ స్టోరీ కదా, చాలా డిఫరెంట్ ఉంది. బాగుంది. అండ్ వాళ్ళిద్దరు అంటే ట్విస్ట్ ఏం లేకుండా కూల్ గా పోయింది మూవీ. లాస్ట్ చాలా బాగుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంది స్క్రీన్ మీద? చాలా బాగుంది. పోల్చుకుంటే ఈ మూవీ ఇంకా బెటర్ ఉంది. కంపారిజన్ అక్కర్లేదు. సీ ఇట్ as the way how it is made. యాక్చువల్గా రీసెంట్గా ఒక కమెంట్స్ వచ్చినాయి ఏంటంటే ఆయనే చెప్పాడు నువ్వు ఎప్పటికన్నా నీ లైఫ్లో పెద్ద మూవీ తీయగలవా అని చెప్పి ఎవరో అన్నారని చెప్పి దాని మీద ఏమైనా నాట్ షూర్. మూవీ తోటి మంచి సమాధానం ఇచ్చారని లేదు, అనుకుంటున్నాను. ఆ కమెంట్స్ నేను వినలేదు. నాకు ఐడియా లేదు. సో అడివిశేష్ గారి స్టోరీస్ అంటే డిఫరెంట్ గా ఉంటాయి కదా, మరి ఈయన లైఫ్ లో ఈ స్టోరీ ఎలా ఉంటుంది? అఫ్ కోర్స్ సీటెడ్స్ లో ఉంది, ట్విస్ట్లు బాగుంది. అంటే చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు సినిమా స్టోరీ అంతా ఓల్డ్ స్టోరీ వస్తుంది అంటున్నారు. నాట్ రిక్వైర్డ్ టు బిలీవ్ దట్. అది ప్రేయస్ రావి మూవీ టైప్ లో ఉంది కొద్దిగా అని చెప్పి అన్నారు. విచ్ వన్? శ్రీకాంత్ గారి ప్రేయస్ రావి. చూడలేదు నేను, అది చూడలేదు. మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు సినిమా కనెక్ట్ అయ్యారు? కనెక్ట్ అయినాను. ట్విస్ట్లు బాగున్నాయి. సో అల్టిమేట్ ఎండ్ క్లైమాక్స్ ఇస్ ఎక్స్పెక్టెడ్. అంటే ఒక ప్రేమ కథ అని అన్నారు డెకోయిట్ అంటే, మరి ఒక ప్రేమ కథ కనిపించింది ఆ సినిమాలో? కంపేరింగ్ టు ప్రీవియస్ అడివిశేష్ మూవీస్ తో ఈ మూవీ కంపారిజన్ అదే కంపారిజన్ చేయొద్దు. దేని జానర్ సెపరేట్ పెట్టేసేయాలి. సో దిస్ వన్ హీ హాస్ మేడ్ ఇట్ ఇన్ డిఫరెంట్ స్లాంగ్. సో అంటే మృణాల్ ఠాకూర్ ఆల్రెడీ మనం హాయ్ నానాలో మదర్ గా చూసాం కదా, ఇక్కడ ఈ క్యారెక్టర్ ఎలా ఉంది? పీక్స్ యాక్టింగ్ ఇస్ వెరీ ఇంప్రూవ్డ్. అంటే ఫస్ట్ శృతి హాసన్ పెట్టారు, ఇప్పుడు మళ్ళీ శృతి హాసన్ అయి ఉంటారు. అది కూడా నాకు తెలియదు యాక్చువల్లీ. శృతి హాసన్ పెట్టిందా లేకపోతే నాకు తెలియదు. ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ దట్. సో ఫర్ మూవీస్ గుడ్ వీ కెన్ వాచ్. అన్న డెకాయిట్ సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే మీరందరూ క్షణం కానీ ఎవరు కానీ గూఢచారి కానీ అదంతా చూసి సేమ్ అలాంటి స్క్రీన్ ప్లేనే ఉంటుంది, అలానే ఉంటుంది అని చెప్పి అనుకుంటే మాత్రం పక్కా డిసప్పాయింట్ అవుతారు. ఇది ఒక మంచి స్టోరీ, కొత్తగా అంటే డిఫరెంట్గా మంచిగా ఒక కొత్త కాన్సెప్ట్ అనుకొని చూడండి. మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అంటే అడివిశేష్ గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు మామూలుగా లేదన్న. అసలు అంటే అతను ఇంత ఏడవడం కానీ అసలు ఏ సినిమాలో చూడలేదు. అలాంటిది ఈ సినిమాలో చూసాము. నిజంగా అతని పర్ఫార్మెన్స్ అయితే న్యాచురల్గా అనిపించింది నాకు. నెక్స్ట్ మన మృణాల్ గారు మామూలు యాక్టింగ్ కాదన్న. జూలియట్ అమ్మ బాబోయ్, నిజంగా సీతారామంలో ఎంత ఏడ్చారో కానీ ఈ సినిమాలో మాత్రం అంతకు మించి ఏడ్చారు అన్న. నిజంగా ఆ ఎమోషన్స్ కానీ మామూలుగా వర్కౌట్ అవ్వలేదు.
నెక్స్ట్ ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యింది సినిమాలో. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే అసలు ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తూనే ఉందన్న. నిజంగా మామూలుగా అనిపించలేదు నాకైతే. సినిమా ఓవరాల్ గా ఒక డెకాట్ అనేది దొంగ స్టోరీ అంటారు. ఇది ఒక దొంగ కథ కాదన్న, ఇది ఒక మంచి ప్రేమ కథ. మీరందరు పక్కా డెకాట్ అనే సినిమా థియేటర్లో చూడడానికి మీ అందరికి నచ్చుతుంది అన్న. థ్యాంక్ యూ. క్లైమాక్స్ చాలా బాగుంది. క్లైమాక్స్ మాత్రం అడిగేసారు, ఇది ఎరగదీశారు, చాలా బాగుంది. ఖచ్చితంగా ప్రీవియస్ మూవీస్ తో పోల్చుకుంటే ఈ మూవీ అంత థ్రిల్లింగ్ గా అంత సస్పెన్స్ గా ఉందా లేకపోతే అది వేరే genre ఇది బేసికల్లీ లవ్ స్టోరీ అండి. అది నేను రివీల్ చేయాలనుకోవట్లేదు, కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. ఖచ్చితంగా చూడొచ్చు. అందరు ఈ వీకెండ్ మంచిగా వచ్చి మూవీకి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. యాక్చువల్గా 100 crores మూవీ అవుతుందా ఇది? 100 crores అంటే చెప్పలేమండి, ఆడియన్స్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కానీ మూవీ అయితే క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. క్లైమాక్స్ చూసి అందరూ థ్రిల్ అవుతారు. చాలా బాగా తీశారు. అది లవ్ థ్రిల్లర్ మూవీ బాగుంది. కొంచెం కొత్తగా ఉంది, లవ్ యాక్షన్ మూవీ. మృణాల్ ఠాకూర్ యాక్షన్ బాగుంది. ఇంకా అడ్విశేష్ గారిది ఒక కొత్త అటెంప్ట్. ఎందుకంటే లవ్ సీక్వెన్స్ తను ఎప్పుడు తీయలేదు, ఓన్లీ థ్రిల్లర్ సైడ్ వెళ్ళారు కాబట్టి. మ్యూజిక్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ నైస్. లాస్ట్ 25 minutes క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. హిట్ వచ్చేసినట్టు హిట్ వచ్చినట్టే. కొంచెం జనాలకు కొంచెం మెల్లగా వెళ్తుంది, కానీ కొంచెం డిఫరెంట్ గా ఉంది. ప్రతి లవ్ యాక్షన్ ఉండేటట్టు కాకుండా స్టోరీ కొంచెం డిఫరెంట్ బాగుంది. తన కెరియర్ లో కొంచెం గుడ్ పర్ఫార్మెన్స్ అని చెప్పగలుగుతాం. తెలుగు ఆడియన్స్ అయితే నచ్చుతుంది. తనని ఎక్కువ హోమ్లీ క్యారెక్టర్ లో అలా చూసారు కాబట్టి ఇది కొంచెం యాక్షన్ సైడ్ ఉంది, సో బాగుంది. సారీ, పార్ట్ 2 లేదు. క్లైమాక్స్ అది కూడా చెప్పేస్తే ఇంకా థ్రిల్లర్, ఎమోషనల్ అన్నీ ఉన్నాయి. ట్విస్ట్ ఉంది. సో ఇంటర్వెల్ సీన్స్ ఇంకా ఇది క్లైమాక్స్ చాలా బాగుంది. అవి రెండు అయితే ఇంకా యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగున్నాయి. కొంచెం ఎంగేజింగ్ అయితే ఉంది మూవీ అంతా. ఫ్యామిలీస్ అందరు కలిసి వెళ్ళొచ్చు. సాంగ్స్ కూడా బాగున్నాయి.